Great day all. I am K. Reena Joycey, Trainee Deputy Surveyor, STA. Today we are going to discuss about QGIS software and its procedure in order to upload it in WebGIS software in GeoJSON format. First of all, QGIS means Quantum Geographic Information System. It is mainly used to create land parcel by using coordinates of the field. It is an open source and we can download it easily. The version of QGIS now we are using is 3.16. QGIS is mainly of 6 layers. First one, creation of point or line layer, explode, topology check, polygonize, naming it as survey number or LPM, export into GeoJSON. All we need to do is to make and form layers in the panel. This is the display of the QGIS software, and here I am showing you menu bar, and these are all the toolbars. This one is the panel bar. This is map view window, and this one is the status bar. Here we can on and off the layers, and at present we will take one drone image which is named as tiles here in my folder. ఇందులో మనం డ్రోన్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటాం. నా ఫోల్డర్ నేను డబుల్ క్లిక్ ఇచ్చి నా డ్రోన్ ఫైల్స్ అన్నిటిని డ్రోన్ ఫోల్డర్ లో పెట్టుకున్నాను. ఇక్కడ మనం tile1.ecw సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం డ్రోన్ ఇమేజ్ ఎప్పుడు .ecw ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే tile2 తీసుకుంటే tile2 లో ECW ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ అండ్ దెన్ యాడ్, క్లోజ్. హియర్ మనకు డ్రోన్ ఇమేజ్ వచ్చేసిందండి. దీని తర్వాత నుంచి మనం స్టోన్స్ ని ఇస్తాం, తర్వాత లైన్స్ ఫామ్ చేస్తాం, తర్వాత ఎక్స్ప్లోడ్, పాలిగనైజ్, converting it to GeoJSON format. These are all the procedure which we are going to do now. Okay, then we are creating a new file, like new layer. Now click on layer, create new shapefile layer. మనం ఇక్కడ ఏ క్రియేట్ లేయర్ చేసుకున్నా దాని షేప్ ఫైల్ లోనే మనం క్రియేట్ చేయాలి. అండ్ దెన్ ఫైల్ నేమ్ వచ్చేసి ఇక్కడ బాక్స్ లో మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ అనే బాక్స్ ని ఓపెన్ చేసి మనం ఎక్కడ మనం సేవ్ చేయాలనుకున్నామో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో మనం సేవ్ చేయాలి. నేను ఇక్కడ నేమ్ డ్రోన్ అని ఇస్తున్నా. ఓకే, ఓపెన్. నేను ఇక్కడ పాయింట్ అని ఇస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్స్ ఇస్తున్నా కాబట్టి. పాయింట్స్ ఆర్ స్టోన్స్, ఈ రెండిట్లో ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఎప్పుడు షేప్ ఫైలే ఉంటుంది. అండ్ ఫైల్ ఎన్కోడింగ్ వచ్చేసి UTF-8 ఆర్ సిస్టమ్ పెట్టుకోవాలి మనము. జియోమెట్రీ టైప్ మనం ఇప్పుడు పాయింట్ ఇస్తున్నాం కాబట్టి పాయింట్, ఆర్ స్టోన్ ఇచ్చినా కూడా పాయింట్ ఇస్తాం. అండ్ ఇక్కడ CRS లేయర్ ఉంది, ఇక్కడ గ్లోబ్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే మనం ఇక్కడ ఫిల్టర్ లో సెర్చ్ చేయాలి 44N అనేసి. నేను ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కాబట్టి I have got it already. And then select it. ఓకే. నేమ్ వచ్చేసి మనం ఇక్కడ పైన ఏం నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ఇస్తాం. స్టోన్ ఆర్ స్టోన్ టైప్. అండ్ టైప్ వచ్చేసి మనం స్టోన్స్ కి ఏ క్లాసా బి క్లాసా అనేసి మనం డిస్క్రైబ్ చేసే అవసరం ఉంటుంది కాబట్టి నేను టెక్స్ట్ టైప్ ఇస్తున్నాను. యాడ్ టు ఫీల్డ్ లిస్ట్. ఓకే. మనం ఓకే చేయగానే ఇక్కడ లేయర్స్ లో అది డిస్ప్లే అవుతుందండి. ఇప్పుడు మనం పాయింట్స్ ని హైలైట్ చేసుకొని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టాగుల్ ఎడిటింగ్ అని ఒక పెన్ సింబల్, దాన్ని క్లిక్ చేయగానే పక్కన 3 డాట్స్ తో యాడ్ పాయింట్ ఫీచర్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. దాన్ని క్లిక్ చేసి ఇమేజ్ ని జూమ్ చేసుకొని పాయింట్స్ ఇస్తూ వెళ్తాం. పాయింట్స్ మనము పర్ఫెక్ట్ గా ఎడ్జ్ లో
సెంటర్‌లో ఇస్తామండి. ఇక్కడ ఐడీలో నంబర్ 1 ఇస్తూ స్టోన్ టైప్‌లో ఏ క్లాసా? బి క్లాసా? అనేది మనం ఇక్కడ ఇచ్చేసుకుంటాం. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! గ్రీన్ కలర్‌లో దాన్ని మనం స్టోన్ అంటాం. కావాలనుకుంటే దాని ప్రాపర్టీస్‌లోకెళ్ళి దాని కలర్ చేంజ్ జేసుకోవచ్చు. మనకు ఫీల్డ్స్‌లో ఎక్కువ బెండ్స్ ఉంటే ఎక్కువ పాయింట్స్ ఇస్తాం. లైక్ స్టోన్స్ ఎక్కువ ఇస్తాం. ఇలా మనకు కావాల్సిన ఫీల్డ్స్‌కన్నిటికి స్టోన్స్ ఇస్తామండి. నేనిప్పుడు 4 ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. 4 ఫీల్డ్స్‌కి ఎడ్జెస్‌లో అండ్ బెండ్స్ దగ్గర నాకు కావాల్సినన్ని స్టోన్స్ ఇచ్చారు. అండ్ దెన్ మరి ఇప్పుడు ఆ స్టోన్స్ అన్నిటికి లైన్ కనెక్ట్ చేయాలి. అంటే ఎఫ్ లైన్. సో, అగైన్ క్రియేటింగ్ ఏ లేయర్ ఫ్రమ్ లేయర్ టూల్, న్యూ షేప్ ఫైల్ లేయర్. ఈ బాక్స్ దగ్గర 3 పాయింట్స్ దగ్గరికెళ్ళి అండ్ అగైన్ నేమ్ ఇస్తాం. లైన్. ఓకే. సేవ్. జియోమెట్రీ టైప్. లైన్ వచ్చేసి మనం లైన్ అనే జియోమెట్రీ టైప్ ఇస్తాం. అండ్ సీఆర్ఎస్ ఇట్ ఈస్ ఇన్ 32644 జోన్ 44N. ఇట్ ఈస్ ఓకే. నేమ్. అగైన్ మనం లైన్ ఇస్తాం. లైన్ అనేది టైప్ వచ్చేసి ఓకే. యాడ్ టు ఫీల్డ్ లిస్ట్. లెంత్ అనేది టైప్ వచ్చేసి లెంత్ మనకు డెసిమల్ నంబర్‌లో కావాలి కాబట్టి డెసిమల్ నంబర్ సెలెక్ట్ చేస్తాం. డెసిమల్ నంబర్ ఇవ్వగానే ప్రెసిషన్ అడుగుతదండి. మనకు 3 చాలు కాబట్టి పాయింట్ తర్వాత ఓకే. యాడ్ టు ఫీల్డ్ లిస్ట్ వచ్చేసాయి. మన ఎన్ని లైన్స్ అనేసి అండ్ లెంత్ వచ్చేసి వస్తది. ఇప్పుడు లైన్ ఇచ్చాము. మనం పాయింట్స్‌నన్నిటిని లైన్‌తో జాయిన్ చేస్తాం. టాగుల్ ఎడిటింగ్. లైన్ కనెక్ట్ చేయడానికి మనకు సింబల్ వస్తది. మనం పాయింట్ దగ్గరే పెట్టినా కూడా అక్కడ దగ్గరలో పడదండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. క్లిక్ చేసి నెక్స్ట్ దాన్ని జాయిన్ చేసి జూమ్ చేసి చూడగానే ఆ పాయింట్ మీద రాదండి లైన్. సో, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ థిస్ మనకి స్నాపింగ్ టూల్ బార్ అని ఉంటదండి. ఒకవేళ మీ సిస్టమ్స్‌లో ఇప్పుడే సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేస్తారు కాబట్టి ఈ టూల్స్ కొన్ని మీకు డిస్‌ప్లే అవ్వవు. సో, ఇక్కడ ఎంప్టీ స్పేస్ దగ్గరికెళ్లి రైట్ క్లిక్ ఇస్తే కొన్ని పానెల్స్ అండ్ టూల్ బార్స్ డిస్‌ప్లే అవుతది. ఇందులో నేను స్నాపింగ్ టూల్ బార్ ఎనేబుల్ చేసుకున్నా కాబట్టి నాకిక్కడ కనిపిస్తుంది. సో, అది ఆన్ చేయగానే నేను ఆ పాయింట్ దగ్గరికెళ్ళగానే నాకు పింక్ కలర్‌లో హైలైట్ అవుతుంది. సో, ఇప్పుడు నేను లైన్స్ అన్ని జాయిన్ చేసేస్తున్నా. తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి ఓకే. అండ్ అగైన్ సెకండ్ ఫీల్డ్‌కి ఇస్తున్నా. నేనొక బాక్స్ క్రియేట్ చేసిన తర్వాత నేను పక్కన దానికి అడ్జసెంట్ 3 డైమెన్షన్సే ఇస్తున్నాను. ఫోర్త్ డైమెన్షన్ ఇవ్వట్లే. ఎందుకంటే ఒకదాని మీద ఒక లైన్ వస్తుంది. అప్పుడు మనకి ఎర్రర్స్ చెక్ చేసినప్పుడు డాంగిల్స్ అండ్ డూప్లికేట్స్‌లో అది ఎర్రర్‌గా ఫార్మ్ అవుతుందండి. సో, మనం పక్కన ఉన్న అడ్జసెంట్ ఉన్న 3 డైమెన్షన్స్ ఇస్తాము. టైల్ ఆఫ్ చేయగానే మనకిలా కనిపిస్తది. యూ కెన్ సీ థిస్. అండ్ దెన్ గోయింగ్ టు ఎక్స్‌ప్లోడ్. ఎక్స్‌ప్లోడ్ అనేసి మనకు రైట్ సైడ్‌లో ప్రాసెసింగ్ టూల్ బార్ అనేసొస్తది. రైట్ క్లిక్ ఇచ్చి ప్రాసెసింగ్ టూల్ బాక్స్ ప్యానెల్ రైట్ సైడ్‌లో మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ సెర్చ్ బాక్స్‌లో ఎక్స్‌ప్లోడ్ అని సెర్చ్ చేయండి. ఎక్స్‌ప్లోడ్ లైన్స్ అని అవ్వగానే దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. వెక్టర్ జియోమెట్రీలో ఉంటది. లైన్ ఆల్రెడీ తీసేసుకుపోయింది. మనం కూడా ఇవ్వాల్సింది లైనే. దాన్ని సేవ్ దాన్నెక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. దాన్ని క్లిక్ చేసి సేవ్ టు ఫైల్. మనము ఎక్కడ సేవ్ చేసుకోవాలో అక్కడే సేవ్ చేసేసుకోవాలి. అండ్ అగైన్ నేను డ్రోన్ ఫైల్స్ ఇచ్చాను కాబట్టి డ్రోన్ ఫైల్స్ ఓపెన్ చేసినాను. మనం ఇప్పుడు ఇస్తుంది ఎక్స్‌ప్లోడ్ కాబట్టి
ఎక్స్‌ప్లోర్ అని నేను నేమ్ ఇచ్చి సేవ్ చేస్తున్నా. రన్. ఇక్కడ రన్ అవ్వగానే వచ్చింది గదండీ! ఈ ఫార్మాట్ అంతా కరెక్ట్ మనం ఇప్పటి వరకు కరెక్ట్ చేస్తే ఇదంతా కరెక్ట్ రన్ అవుతది. సో, దెన్ క్లోజ్. ఇప్పుడు మనం లైన్స్ అన్నిటిని ఎక్స్‌ప్లోర్ చేసాం. లేదంటే ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు మొత్తం ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు మొత్తం ఒకే లైన్‌గా సెలెక్ట్ అవుతది. ఇప్పుడు మనం ఎక్స్‌ప్లోర్ చేసాం గాబట్టి సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేస్తే మొత్తం ఒకే బాక్స్‌గా ఇండివిడ్యుయల్‌గా సెలెక్ట్ అవ్వదు. మొత్తం మనం కనెక్ట్ చేసాం కాబట్టి మొత్తం లైన్ అంతా సెలెక్ట్ అవుతది. అదే మనం ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ చేసాం గాబట్టి నాకు ఏ లైన్ గావాలంటే ఆ లైనే సెలెక్ట్ అవుతది. సో, యూ కెన్ సీ దిస్ హియర్. ఇందుకోసం మనం ఎక్స్‌ప్లోర్ చేస్తాం. అండ్ ఎక్స్‌ప్లోర్ చేసినందుకు కాబట్టే మనకు లెంత్ కూడా ఇచ్చినప్పుడు ఎవ్రీ ఇండివిడ్యువల్ లైన్‌కి మనకు లెంత్ ఒస్తది. ఆఫ్టర్ ఎక్స్‌ప్లోడింగ్ వి షుడ్ డు పాలిగనైజ్ ఫర్ కాలిక్యులేటింగ్ ఏరియా. అండ్ అగైన్ ప్రాసెసింగ్ టూల్ బాక్స్‌లోకెళ్ళి ప్రాసెసింగ్ టూల్ బాక్స్‌లో దానికన్నా ముందు టోపోలాజీ చెక్ చేస్తామండి. టోపోలాజీ టూల్ బార్ క్లిక్ చేయగానే ఇక్కడ థర్డ్ సింబల్ కాన్ఫిగర్ ఒస్తది. అందులో ఎక్స్‌ప్లోర్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ దెన్ ఎండ్ పాయింట్స్ must be covered by must not be covered by dangles. Add rule and again explode. Must not have duplicates. Add rule. Okay. And again first one validate all క్లిక్ చేయగానే మనకు ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయని చూపిస్తది. మనం చేసింది ఇప్పటివరకు కరెక్ట్ కాబట్టి 0 ఎర్రర్స్ అని వస్తది. So we should continue with this process and again going into processing toolbox such as polygonize, వెక్టర్ జియోమెట్రీలో పాలిగనైజ్ వస్తది. డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఇన్‌పుట్ లేయర్‌లో ఆల్రెడీ ఎక్స్‌ప్లోర్ తీసుకుంటది. అండ్ అగైన్ గోయింగ్ టు దిస్ అండ్ సేవ్ ద ఫైల్ యాస్ పాలిగన్. అండ్ దెన్ రన్. ఓకే అండి. మనకు ఫార్మ్ అయిపోయింది. క్లోజ్ చేస్తాం. ఇది మనకు ఫార్మ్ అయిన పాలిగన్. ఇప్పుడు మనం పాలిగన్‌లో ఏరియా ఇస్తాం గదండీ! దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్‌లోకెళ్తాం. ఎళ్ళేసి ఇక్కడ టాగుల్ ఎడిటింగ్ మీకు కనిపిస్తుంది గదా! దాన్ని క్లిక్ చేయగానే మనం న్యూ ఫీల్డ్ క్రియేట్ చేసుకోవడానికి కనిపిస్తది. యాడ్ న్యూ ఫీల్డ్. నేమ్ ఇట్ యాస్ ఏరియా. ఏరియా మనకు డెసిమల్ నంబర్ వస్తది కాబట్టి డెసిమల్ నంబర్ అండ్ ప్రెసిషన్ మనకు 3 ఎనఫ్ కాబట్టి 3 ఇస్తున్నాం. అండ్ దెన్ మనకు ఎల్‌పీఎం నంబర్ గూడా గావాలి కాబట్టి ఎల్‌పీఎం నంబర్ ఇస్తున్నా నేను. ఎల్‌పీఎం నంబర్ మనకు హోల్ నంబరే కాబట్టి హోల్ నంబర్. ఓకే. వీటిని కాలిక్యులేట్ చేయాలంటే పక్కనే మనకు ఓపెన్ ఫీల్డ్ కాలిక్యులేటర్ ఆప్షన్ ఉంటది. దాన్ని క్లిక్ చేసి అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్. క్లిక్ చేయగానే మనకి ఏ ఫీల్డ్ కావాలనేసి అడుగుతది. మనం ఏరియా తీసుకున్నాం. ఇక్కడ సెర్చ్ బార్‌లో షిఫ్ట్+4 నొక్కగానే డాలర్ సింబల్ వస్తది. జియోమెట్రీకెళ్తది అప్పుడు. డాలర్ ఏరియా మనం డబుల్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మనకి ప్రివ్యూ చూపిస్తది. ఓకే. ఓకే. మనకి ఏరియా వచ్చేసింది. అండ్ ఎల్‌పీఎం నంబర్ మనం మాన్యువల్‌గా అయినా ఇచ్చుకోవచ్చు. లేదా కాలిక్యులేట్ కూడా చేయొచ్చు మనం. మాన్యువల్‌గా ఇస్తాం ఇక్కడ. 2 ఓకే అండి. మనం ఇచ్చేసాము. మనం ఇక్కడ ఎడిట్ చేసినవన్నీ సేవ్ ఎడిట్‌లో చేస్తాం. ఓకే. క్లోజ్ అండ్ అగైన్ గోయింగ్ టు పాలిగాన్. రైట్ క్లిక్ ప్రాపర్టీస్. మనం ఇచ్చిన ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనకి
లేబుల్ అవ్వాలి. ఎనేబుల్ అవ్వాలి. సో, లేబుల్స్‌లోకెళ్ళి డ్రాప్ బాక్స్‌లో సింగిల్ లేబుల్ సెలెక్ట్ చేసుకొని, వాల్యూ దగ్గర మనకి ఏరియా కావాలి కాబట్టి ఏరియా ఇస్తాం. అండ్ దెన్ అప్లై. ఓకే. మనకిక్కడ ఏరియా డిస్‌ప్లే అవుతుందండి. మనకు అట్ ఏ టైమ్ విత్ ఎల్‌పీఎం నంబర్ అండ్ ఏరియా కావాలంటే మీకొక ఈక్వేషన్ చూపిస్తాము. ప్రాపర్టీస్. వాల్యూ దగ్గర మనం ఫస్ట్ ఎల్‌పీఎం నంబర్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ఈక్వేషన్ సింబల్ ఓపెన్ చేసి, ఇక్కడ మనం ఎల్‌పీఎం పక్కన స్పేస్ ఇచ్చి, ఈ 2 లైన్స్ అనే సింబల్ ఉంది. స్ట్రింగ్ ఉంది గదా! దాన్ని క్లిక్ చేసి అండ్ అగైన్ స్పేస్ ఇచ్చి, మన కింద ఏరియా కావాలి కాబట్టి న్యూ లైన్ తీసుకుంటాం. అండ్ అగైన్ స్పేస్ ఇస్తాం. అండ్ అగైన్ స్ట్రింగ్ ఇస్తాం. అండ్ అగైన్ స్పేస్ ఇచ్చి, సేమ్ ఎల్‌పీఎం నంబర్‌కి ఎలా వచ్చిందో అలానే ఏరియా. ఆల్రెడీ మనం ఏరియా అని ఇచ్చాం కాబట్టి అది మనకు చూపిస్తది. క్లోజ్ చేయగానే ఈక్వేషన్ కరెక్ట్ వచ్చింది కాబట్టి మనకు ప్రివ్యూలో చూపిస్తది విత్ ఎల్‌పీఎం నంబర్ అండ్ ఏరియా. అండ్ దెన్ ఓకే. అప్లై. ఓకే. అన్నిటికి వచ్చాయి చూడండి. మనం ఇచ్చిన ఎల్‌పీఎం నంబర్ విత్ ఏరియా. అండ్ ఇప్పుడు మనకు లైన్స్ లెంత్ కావాలి కాబట్టి ఎక్స్‌ప్లోర్‌లోకెళ్తాం. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్. లెంత్. మనకు లెంత్ కావాలి. దాన్ని కాలిక్యులేట్ చేయడానికి ఓపెన్ ఫీల్డ్ కాలిక్యులేటర్. అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్. లెంత్. డాలర్ సింబల్. షిఫ్ట్ +4. డాలర్ లెంత్ మీద డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకు ప్రివ్యూ వస్తది కింద. ఓకే. క్లోజ్ చేసేసి సేవ్ చేస్తాం. ఇక్కడ మనం సేవ్ ఎడిట్స్‌లోకెళ్ళి క్లోజ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్‌లో మళ్ళీ మనం లెంత్ ఎనేబుల్ చేయాలి. సో, సింగిల్ లేబుల్స్. వాల్యూ దగ్గర మనం లెంత్ కావాలి కాబట్టి లెంత్ సెలెక్ట్ చేస్తాం. అప్లై. ఓకే. సో, ఇప్పుడు మనకు కావాల్సిన లెంత్ విత్ ఎల్‌పీఎం నంబర్ అండ్ ఇట్స్ ఏరియా మొత్తం వచ్చేసింది కదండీ! ఓకే. మనకిక్కడ అంతా పాలిగాన్ విత్ ఏరియా అండ్ సర్వే నంబర్స్ డిస్‌ప్లే అయ్యాయి గదండీ! ఇప్పుడు మనం ఇది గూగుల్ ఎర్త్‌లో ఎలా ప్రొజెక్ట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనకి సైడ్ బ్రౌజర్ అనే ప్యానెల్ ఉంది గదండీ! మనకిక్కడ బ్రౌజర్ అనేది లేకపోతే అండ్ అగైన్ ఇక్కడ ఎంప్టీ స్పేస్‌లో రైట్ క్లిక్ ఇచ్చి బ్రౌజ్ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడొస్తది. ఇందులో ఎక్స్, వై, జెడ్ టైల్స్. ఇందులో రైట్ క్లిక్ ఇచ్చి న్యూ కనెక్షన్. అందులో నేను నేమ్ గూగుల్ ఎర్త్ అని ఇస్తాను. అండ్ యూఆర్ఎల్ వచ్చేసి మీకిక్కడ చూపిస్తున్నాను. This is the link. You can copy it if you want. దాన్ని నేను కాపీ చేసుకొని యూఆర్ఎల్‌లో పేస్ట్ చేసేసి ఓకే కొడుతున్నా. ఇప్పుడు గూగుల్ మ్యాప్ అనేసి మనకిక్కడ వచ్చేసింది గదండీ! దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ గూగుల్ మ్యాప్ అనే లేయర్ వచ్చింది గదండీ! మీరు చూస్తున్నారు. ఆ గూగుల్ మ్యాప్‌ని నేను పాలిగాన్ కిందకేసినాను. అండ్ అగైన్ గూగుల్ మ్యాప్ అనేది కిందికి వేయగానే ఎక్కడి వరకు వచ్చిందనేది మనకు చూపిస్తుంది. నేను టైల్స్ నేనిచ్చిన డ్రోన్ ఇమేజ్‌ని ఆఫ్ చేయగానే రియల్‌గా ఉన్న గూగుల్ ఎర్త్ మీద మనం చేసిన పాలిగాన్ ఇక్కడ కనిపిస్తుంది. సో, యూ కెన్ సీ దిస్. గూగుల్ మ్యాప్ మనం క్లోజ్ చేసేసి మరి అగైన్ మనం టైల్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం స్ప్లిట్ వెక్టర్ చేస్తాం. ఈ పాలిగాన్ ఏరియా అంతా ఎల్‌పీఎం నంబర్ వైస్ మనం స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎల్‌పీఎం నంబర్ స్ప్లిట్ చేయడానికి ప్రాసెసింగ్ టూల్ బాక్స్‌లో స్ప్లిట్ అని సెర్చ్ చేయగానే స్ప్లిట్ వెక్టర్ లేయర్ వస్తదండి. దాని మీద మనం డబుల్ క్లిక్ ఇవ్వచ్చి ఆల్రెడీ ఇన్‌పుట్ లేయర్ మనకు పాలిగాన్ అని ఉంది. యూనిక్ ఐడీ ఫీల్డ్ అంటే మనం ఏ దాంతో మనం స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం అంటే ఎల్‌పీఎం నంబర్‌తో. అండ్ అవుట్‌పుట్ ఫైల్ టైప్ మనం ఎస్‌హెచ్‌పి తీసుకుంటాం.
అవుట్‌పుట్ డైరెక్టరీ ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నామని. సో, నేను సెలెక్ట్ చేసుకున్న డ్రోన్ ఫైల్స్‌లో అండ్ అగైన్ ఐయామ్ క్రియేటింగ్ వన్ న్యూ ఫోల్డర్. Split files. Selecting this. Run. Okay, then close. ఇప్పుడు మనకి ఇవన్నీ స్ప్లిట్ అయిపోయి ఉంటాయండి. నేను సెలెక్ట్ చేసిన స్ప్లిట్ ఫైల్‌లో ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. నేనిచ్చిన 4 ఎల్‌పిఎం నంబర్స్ నేను 4 ఇచ్చాను గదండీ! సో, యూ కెన్ సీ దిస్ హియర్. ఎల్‌పిఎం నంబర్ 1, 2, 3 అండ్ 4 ఇన్ షేప్ ఫైల్. అండ్ దెన్ అగైన్ మనం ఇవన్నీ ఆ లేయర్స్ అన్నిటిని ఇక్కడ మనం లేయర్స్‌లో డిస్‌ప్లే చేయాలనుకుంటే ఇక్కడ ఏదైనా ఆఫ్ చేసేసి లేయర్, యాడ్ లేయర్ మనం ఇప్పుడు యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ చేస్తున్నాం. యాడ్ వెక్టర్ లేయర్. ఎక్కడ ఉన్నాయో మనం ఓపెన్ చేసేసి స్ప్లిట్ ఫైల్స్ ఓపెన్ చేసి అన్నిటిని బల్క్‌గా అన్నిటిని మనం సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్, ఓపెన్, యాడ్, క్లోజ్. చూసారు కదండీ! ఇక్కడ మనం ఎల్‌పిఎం నంబర్ వైస్ చేసుకున్నాం కాబట్టి ఎల్‌పిఎం నంబర్ 1, 2 అండ్ 3 అండ్ 4 అన్నీ వచ్చేసాయి. ఫాస్ట్‌గా డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకి ప్రాపర్టీస్ ఓపెన్ అవుతది. సో, ఇక్కడ మనకి ఎల్‌పిఎం నంబర్ వైస్ అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ దీన్ని మనం బల్క్ వెక్టర్ ఎక్స్‌పోర్ట్ చేస్తామండి జియోజేసన్‌గా. సో, ఇవన్నీ మనకు ఆన్‌లోనే ఉన్నాయి. అండ్ అగైన్ గోయింగ్ టు ప్రాసెసింగ్ టూల్ బార్, సెర్చ్ యాస్ బల్క్. ఓకే. మనకిక్కడ కనిపించలేదు కాబట్టి ప్లగిన్స్‌లోకెళ్ళి మేనేజ్ అండ్ ఇన్‌స్టాల్ ప్లగిన్స్. బల్క్ వెక్టర్ ఎక్స్‌పోర్ట్. మనం సెర్చ్ చేయాలండి. సెర్చ్ చేయగానే కనిపిస్తది. క్లిక్ ఆన్ ఇట్. క్లోజ్. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను. లేదంటే మీకు క్లిక్ చేయగానే, ఓపెన్ చేయగానే, సెర్చ్ చేయగానే అక్కడ ఇన్‌స్టాల్ అనేసొస్తది. ఇన్‌స్టాల్ చేయగానే మీకు ఈ సింబల్ కనిపిస్తది. ఓకే. దెన్ బల్క్ వెక్టర్ ఎక్స్‌పోర్ట్. అవుట్‌పుట్ ఫార్మాట్ మనకి జియోజేసన్ కావాలి కాబట్టి జియోజేసన్ అని సెలెక్ట్ చేస్తాం. సేవ్ టు డైరెక్టరీ. మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం జియోజేసన్ కావాలనేసి. డ్రోన్ ఫైల్స్‌లో స్ప్లిట్ ఫైల్స్ లేదంటే డ్రోన్ ఫైల్స్‌లో ఇంకొక ఫోల్డర్. నేమ్ ఇట్ యాస్ జియోజేసన్. అండ్ ఓన్లీ సెలెక్టెడ్ ఫీచర్స్ నేనిక్కడ ఆన్ చేశాను కదండీ ఎల్‌పిఎం నంబర్స్ ఏవైతే కావాలో అవే సెలెక్టెడ్ ఫీచర్స్ అని ఇచ్చాను. ఓకే. ఇప్పుడు మనకు జియోజేసన్‌గా కన్ఫర్మ్ అయిపోయింటాయి. సో, మనం అక్కడ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో, యూ కెన్ సీ దిస్ ఆల్. ఎల్‌పిఎం నంబర్ వైస్ మనకు 4 జియోజేసన్ ఫార్మాట్స్ వచ్చాయి. వీటిని మనం వెబ్.js లోకి అప్‌లోడ్ చేస్తాం. దిస్ ఈస్ ఆల్ ద ప్రాసెస్ విచ్ వి డూ ఇన్ జియోజేసన్ త్రూ డ్రోన్ ఇమేజ్. అండ్ మనకేమన్నా కనిపించకపోతే టూల్స్ మనం ప్లగిన్స్‌లో వెళ్లి ఇన్‌స్టాల్ చేసుకుంటామండి. దిస్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ ఇంటర్నెట్. ఇక్కడ సెర్చ్ చేయగానే వచ్చేస్తది. మనం ఏ లేయర్ కనిపించాలనుకున్నా ఆఫ్ చేయాలి, ఆన్ చేయాలి. దిస్ ఈస్ ద ప్రాసెస్. అండ్ దెన్ టోపాలజీ చెక్ అనేసి మనకి ఈ సింబల్ ఉంటది. మనం నెక్స్ట్ చేసే ప్రాసెస్ అంతా కూడా ప్రాసెసింగ్ టూల్ బాక్స్‌లో ఉంటది. ఓకే దెన్. థాంక్ యూ.